నమస్తే వెల్కమ్ టు S6 న్యూస్। మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ। ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు। స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు। ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సత్యనారాయణ స్వామి చాలా మహిమగల దేవుడని తెలిపారు। గూడెం సత్యనారాయణ స్వామి గుడికి రోజు మొదటిసారి రావడం జరుగుతుంది। అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా గూడెం దేవస్థానానికి ఖచ్చితంగా నేను సహకరిస్తానని చెప్పి అప్పుడు మాట ఇవ్వడం జరిగింది। ఇప్పుడే ఈఓ గారు కూడా చెప్తున్నారు చాలా డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయి, టెంపుల్కి మంచి పనులు చేసే అవకాశం చాలా ఉన్నది, మీరు మీ ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా ఖచ్చితంగా ఏమైనా సహకరించాలని చెప్తున్నారు। ఖచ్చితంగా చేస్తాము, సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ 1964లో స్వయంభూ వెలిసినారు। తర్వాత ఒక చిన్న గుడి నుంచి ఇంత పెద్ద గుడి అయి కొన్ని లక్షలాది మంది ఇప్పుడు భక్తులు వస్తున్నారంటే చాలా మంచి విషయం। ఖచ్చితంగా మన మంచిర్యాల ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని చెప్పి ఈరోజు మొక్కడం జరిగింది। ధన్యవాదాలు, థ్యాంక్ యూ। తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంగుట్టపై వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఈ ప్రాంతంలో తెలంగాణ అన్నవరంగా పిలువబడుతున్నది। ఈ దేవాలయానికి ప్రతి నిత్యం వ్రతాల గురించి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు విచ్చేదురు। ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు వేల సంఖ్యలో స్వామివారి వ్రతాలకు దర్శనానికి విచ్చేస్తున్నారు। ఈ కార్తీక మాసం ముఖ్యంగా కార్తీక పౌర్ణమి జాతర రోజున సుమారు 70,000 నుండి 1,00,000 మంది వరకు భక్తులు విచ్చేస్తున్నారు। భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయబడినవి। ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు కూడా ఈ దేవస్థానాన్ని సందర్శించి వారు ఎంతో సంతృప్తి చెందినారు। వారి హయాంలో కూడా మనకు ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు, వారి హయాంలో కూడా ఈ దేవస్థానం అభివృద్ధి చెందాలని మేము దేవస్థానం పక్షాన వారిని సాధారణంగా కోరుతున్నాం, అర్చకుల సిబ్బంది పక్షాన।